రైతులకి బిగ్ అప్డేట్స్. ఫర్టిలైజర్ యాప్ పోయి ఇప్పుడు కొత్తగా సెంట్రల్ నుంచి ఫ్రేమ్ వర్క్ ఫ్రమ్ ఫర్టిలైజర్ సేల్ అనే యాప్ రావడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి ఒకే యాప్ ద్వారా యూరియాని, డిఏపిని, ఎంఓపిని, ఎన్పికేని బుక్ చేసుకోవచ్చు. మనము ప్లే స్టోర్కి వెళ్ళి సర్చ్ బార్లో ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా ఒక ఐకాన్ చూపిస్తుంది. ఈ యాప్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. ఈ హోమ్ పేజ్లో మనము గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయాలి. గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఏం చేయాలి అంటే సెలెక్ట్ స్టేట్ అని ఉంది కాబట్టి ఈ సెలెక్ట్ స్టేట్లో మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ కింద మనకి ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టాలి. సెండ్ ఓటీపీ కొట్టగానే ఆధార్కి రిజిస్టర్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ రాగానే మీరు ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అని కనిపిస్తుంది కదా, ఈ వెరిఫైని ఒకసారి క్లిక్ చేయాలి. వెరిఫై క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా మై డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి మీ పేరు, మీ సర్వే నెంబరు, దాంట్లో ఉన్న ఎక్స్టెండ్, విలేజ్, డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కనిపిస్తుంది. దీన్ని ఒకసారి మీరు కరెక్ట్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ కింద క్విక్ యాక్షన్స్ ఉంది కదా, ఈ క్విక్ యాక్షన్స్లో మై ఫామ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. మై ఫామ్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. దీంట్లో మనం ఏం చేయాలి అంటే సర్చ్ క్రాప్ నేమ్ ఉంది కదా, ఈ సర్చ్ క్రాప్ నేమ్ ఓపెన్ చేసి దీంట్లో మనం ఈ సీజన్లో ఏ పంట వేసామో అది సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ క్రాప్ సెలెక్షన్ అని క్లిక్ చేసుకోవాలి. ఆ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. మనము ఆ సర్వే నెంబర్లో ఏ పంట వేసామనేది కింద మనకి చూపిస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందా చూసుకోవాలి. చూసుకున్న వెంటనే మనం ఏం చేయాలి, అప్లై ఫర్ ఫర్టిలైజర్ అని ఉంది కదా, ఈ బటన్ని క్లిక్ చేయాలి. ఈ బటన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా రికమెండేషన్స్ ఓపెన్ అవుతాయి. మీకు ఈ రికమెండేషన్స్ ఎట్లా వస్తాయి అంటే మీ యొక్క విస్తీర్ణాన్ని బట్టి యూరియా ఎన్ని బ్యాగులు వాడాలి, డిఏపి ఎన్ని బ్యాగులు వాడాలి అనేది ఆ యొక్క పంటను బట్టి ఆటోమేటిక్గా మీకు జనరేట్ అవుతుంది. అవిట్లని జనరేట్ అయిన దాన్ని చెక్ చేసుకొని మీకు ఎంత అవసరం ఉందో అన్ని బ్యాగులు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి రికమెండెడ్ ఫర్ జిఎఫ్ఆర్ ప్లస్ అడిషనల్ ప్రోడక్ట్ అని ఉంది కదా, ఇది కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొట్టి ఎస్ ప్రొసీడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా యాడ్ ఫర్టిలైజర్ అని చూపిస్తుంది. దీంట్లో మనము మన యొక్క ఫర్టిలైజర్కి సంబంధించిన బ్యాగ్స్ని ప్లస్ ఏ షాప్లో అయితే అవైలబిలిటీ ఉందో ఆ షాప్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ షాప్ని సెలెక్ట్ చేసుకొని మనము నెక్స్ట్ షాప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, సబ్మిట్ కొట్టాలి. దీనికి సబ్మిట్ కొట్టే ముందు మనము ఆధార్ నెంబర్ కానీ ప్లస్ ఎంటర్ రిసీవర్ నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ కొట్టి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. దాంతోపాటు మీకు టోకెన్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనము సేవ్ చేసుకోవచ్చు. ఇది వెంటనే మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. అంతేకాకుండా ఈ టోకెన్ని మనం జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. మీరు ఇది తీసుకున్న వెంటనే మీరు షాప్కి వెళ్ళి ఇది చూపించినట్టయితే మీకు ఎలాంటి అదనపు ఛార్జెస్ లేకుండా మనకి ఆటోమేటిక్గా మీ యొక్క ఎరువులను డీలర్ షాప్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే షాప్ వరకు వెళ్ళొచ్చు. ఇన్ కేస్ కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు తీసుకోలేని పరిస్థితి ఏర్పడినట్టయితే మీరు క్యాన్సిల్ బుకింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఆ క్యాన్సిల్ బుకింగ్ ద్వారా మీ యొక్క బ్యాగ్లని మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. వెంటనే మీ యొక్క యూరియా బుకింగ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇది ఒక చక్కటి ఆప్షను. ఇంతకుముందు ఉన్న ఫర్టిలైజర్ యాప్లో ఈ క్యాన్సిల్ ఆప్షన్ అనేది లేదు, కానీ ఈ యాప్లో ఈ అప్డేట్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి రైతులందరూ దీన్ని గమనించగలరు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని ప్రతి రైతుకి చేరేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.